నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మనందరికీ తెలుసు, ఇప్పుడు కోర్టులన్నీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనిచేస్తున్నాయి. కేసులన్నీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి గారు, న్యాయమూర్తులు వింటున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, లోయర్ కోర్టులు కూడా. అయితే ఇట్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగినప్పుడు జడ్జి గారికి తెలియకుండా, కోర్టుకు తెలియకుండా వీడియో కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ను రికార్డ్ చేయొచ్చా? ఇదే విషయాన్ని కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ పి గోపీనాథ్ గారు ఒక తీర్పు ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ కోర్టు ప్రొసీడింగ్ జరిగేటప్పుడు వాటిని రికార్డ్ చేయడం తప్పు. వాట్సాప్ ద్వారా వర్చువల్ కోర్టు ప్రొసీడింగ్స్ రికార్డ్ చేసిన ఒక అడ్వకేట్ని తప్పు పట్టింది కేరళ హైకోర్టు. ఆ అడ్వకేట్ గారి పేరు మాథ్యూస్ నెడంపూరి. ఇట్లా కోర్టులో టీవీ ప్రొసీడింగ్ జరిగేటప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి కేరళ హైకోర్టు